ఈ నెల 27న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఈ సమావేశం జరగబోతోంది. ఇకపై పేపర్లెస్ కేబినెట్ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సమావేశం ఎజెండాను కూడా మంత్రులకు ట్యాబ్ ద్వారా జీఏడీ అందించబోతోంది. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో కేబినెట్ హాల్లో ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరగబోతోంది. ఈసారి జరిగే కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. అయితే గతంలో ఏదైతే పేపర్లెస్ కేబినెట్ టీడీపీ హయాంలో నిర్వహించారో మరలా అదే విధానాన్ని తీసుకురావాలని, ఇకపై అదే విధంగా కేబినెట్ ను పేపర్లెస్ గా నిర్వహించాలని నిర్ణయించారు. దానిలో భాగంగా మంత్రులకు కేబినెట్ ఎజెండాను కూడా ట్యాబ్ల రూపంలోనే ట్యాబ్లకు పంపించడం జరుగుతుంది. ఎజెండాను కూడా మంత్రులు ట్యాబ్ లోనే చూస్తూ చర్చించడం జరుగుతుంది. నిర్ణయాలు కూడా ట్యాబ్ లోనే సంతకాల ద్వారా వారు తమ యొక్క నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం ఉంది. దీంతో ఈ కేబినెట్ పూర్తి స్థాయిలో ఈ నెల 27న ఏపీ కేబినెట్ లో జరగబోతోంది. పేపర్లెస్ కేబినెట్ ను నిర్వహించాలని నిర్ణయించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు, ముఖ్యంగా సూపర్ 6 ఒక్కొక్క అంశాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ అంశాల మీద అదేవిధంగా ఇప్పటికే 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు వివిధ కేటగిరీల్లో కూడా భారీ ఎత్తున పెన్షన్ పెంచిన నేపథ్యంలో ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అదేవిధంగా ఢిల్లీ ఈ రోజు ముఖ్యమంత్రి ఢిల్లీ పైన అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీ అంశాలు కూడా మంత్రివర్గ సహచరులకు వివరించే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అంటే కేబినెట్ తర్వాత రాజకీయ పరిణామాలపై కూడా కాసేపు చర్చించే అవకాశం ఉంది. ప్రధాన పక్షం అయినటువంటి వైసీపీ ఏదైతే ఉందో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ఇప్పటికే అనేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏ విధంగా దీన్ని రిటాలియేట్ చేయాలి, ఏ విధంగా దీన్ని తిప్పికొట్టాలి, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటి మీద కూడా ఈసారి కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు తదితర అంశాలపైన కూడా కేబినెట్ లో సుదీర్ఘంగా ఈ నెల 27వ తేదీన పేపర్లెస్ కేబినెట్ అయితే నిర్వహించనున్నారు. రైట్ సత్య, థ్యాంక్ యూ.